జగన్మోహన్ రెడ్డి కనుక రాష్ట్రంలో అడుగు పెడితే ఆయన్ని పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం బెంగళూరులో దిగక ముందే రేపు ఆయన రాజ్యసభ చైర్మన్ ధన్కర్ని కలబోతున్నారు, కలిసి రాజీనామా చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో కాలు పెట్టడానికి ముందే ఈయన రాజీనామాకు ఆమోద ముద్ర పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. గొల్ల బాబురావు వైసీపీకి సంబంధించిన మరొక రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా రాజీనామా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం గతంలో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. రాజ్యసభకు గొల్ల బాబురావు రాజీనామా చేస్తారు, ఆయన టీడీపీకో బీజేపీకో వెళ్తారని. ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా రాజీనామా చేయడానికి ఢిల్లీ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. దాని మీద కన్ఫర్మేషన్ రాయాలి. ఇంతకుముందు 2-3 సార్లు ఆయన పేరు వచ్చింది, రాజీనామాకు సిద్ధమయ్యారని దాన్ని ఆయన ఖండిస్తూ వచ్చారు. మళ్ళీ సాయిరెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు వస్తుంది కాబట్టి ఆయన కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తానికి రాజ్యసభ సీట్ల వ్యవహారంలో వైసీపీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. గతంలో టీడీపీ కూడా ఇలాంటి పరిస్థితినే చూసింది. టీడీపీ తరఫున ఎవరు రాజ్యసభకు వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టిపోయేవాళ్ళు, పార్టీని మీద విమర్శలు చేసేవాళ్ళు. గతంలో చాలామందిని అలాంటి వాళ్ళని చూసాం. రాజ్యసభ సీట్లు ఏవి కూడా టీడీపీకి అచ్చుబాటు వచ్చేవి కాదు. అలాగే ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి కూడా రాజ్యసభ సీట్లు అచ్చుబాటు రావడం లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత తన అభిప్రాయాలన్నీ వాళ్ళతో చెప్పిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంటే సాయిరెడ్డి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం అన్ని ప్రకటించినప్పటికీ ఇప్పటికిప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఆయన ఎప్పటి నుంచో దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారంటే, 3 రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారు అంటే ఆయన అభిప్రాయాలను వారితో పంచుకొని తన భవిష్యత్ కార్యాచరణ వాళ్ళకి చెప్పుకొని ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది కోఇన్సిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా కావచ్చు. 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో దిగబోతున్నారు. బెంగళూరులో దిగడానికి ఆయన కొన్ని గంటల ముందే రాజీనామా చేయబోతున్నారు. మనం ఇంతకుముందు వైసీపీ 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని చూసాం. మోపిదేవి వెంకటరమణ కానీ, బేద మస్తాన్ రావు కానీ, అలాగే ఆర్ కృష్ణయ్య కానీ వాళ్ళు ఇలా రాజీనామా ఇవ్వడం, అలా రాజ్యసభ చైర్మన్ వాటిని ఆమోదించడం మనం స్పష్టంగా చూసాం. అయితే రేపు సాయిరెడ్డి ఇచ్చే రాజీనామా కూడా అలాంటి ఆమోదమే లభించే అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ నాయకుల ఆశీర్వాదం అంతా కూడా సాయిరెడ్డికి స్పష్టంగా ఉన్నట్టు తెస్తుంది. సాయిరెడ్డి వ్యవసాయం చేసుకున్నా, మరొక పని చేసుకున్నా కూడా బీజేపీ నాయకుల అండదండలు అయితే ఆయనకు అవసరం అవుతాయి. కొన్ని కేసులు, కొన్ని వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పరిచయాలను ఎవరు కూడా ఊరికే వదులుకోరు. కాబట్టి తన నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సహకారాన్ని, వాళ్ళ తోడ్పాటుని అంతా కూడా సాయిరెడ్డి కోరి ఉంటారు. వాళ్ళ నుంచి పూర్తి అభయం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటారనేది కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ నుంచి పూర్తి హామీ వచ్చిన తర్వాతనే ఆయన ఈ రాజీనామా చేశారనేది కూడా చెప్తున్నారు. మొత్తానికైతే వైసీపీకి దూరమైన సాయిరెడ్డి రాజకీయాలకు ఇక నేను ఉండను, ఏ పార్టీలో చేరనని చెప్తున్నారు. అలాగే కానీ బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. బీజేపీతో టచ్లో ఉండడం అనేది ఆయనకి వ్యక్తిగతంగా అవసరం అయి ఉండొచ్చు, లేకపోతే గతంలో ఉన్న పరిచయాలను ఎవరు కూడా వదిలేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఆయన కలిసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ నిజంగానే గతంలో సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డికి చేదోడువాదుగా ఉంటూ ఆయన చేసిన పనులు కానీ ఇప్పుడు రాజకీయాలను వైసీపీని వదిలిపెట్టిన తర్వాత కూటమి నుంచి ఆయన టార్గెట్ అవుతారు అని అనుకుంటే ఆ టార్గెట్ నుంచి తప్పించడానికి అమిత్ షా ఉంటుంది, బీజేపీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా హామీని కూడా తీసుకొని సాయిరెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవచ్చు. మొత్తానికి అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది, బీజేపీ నుంచి సహకారానికి కానీ తోడ్పాటుకు కానీ హామీ తీసుకున్న సాయిరెడ్డి అదే పార్టీలోకి వెళ్ళొచ్చు కదా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. అయితే ఆ పార్టీలోకి వెళ్తే ఆయన ఇంకా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటారు. నాకు వ్యక్తిగత కారణాలతోటి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను, ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పొచ్చు. దాన్ని జనం నమ్మొచ్చు. తాత్కాలికంగా వైసీపీ శ్రేణులు ఆయన్ని తిడతాయి, ఖచ్చితంగా తిడతాయి. సాయిరెడ్డి ఉన్నన్ని రోజులు అధికారాన్ని చెలాయించి ఇప్పుడు బయటికి వెళ్ళాడని ఖచ్చితంగా ఆయన మీద దుమ్మెత్తి పోస్తాయి, ఆయన విమర్శిస్తాయి, ఆయన టార్గెట్ చేస్తారు. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన మీద ట్రోల్ చేస్తారు. కానీ ఆయన బీజేపీకి వెళ్ళాడంటే ఇంతకంటే ఎక్కువ విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన బయటికి వెళ్ళిపోయాడు, వెళ్ళి ఇంకొక పార్టీ పంచం చేరాడంటే విమర్శలు ఎదుర్కొంటాడు. కాబట్టి దాని అంతటికంటే కూడా సింపుల్గా పక్క తప్పుకొని బీజేపీ సహకారం ఉంటుంది, అలాగే తాను రాజకీయంగా దూరంగా ఉండొచ్చు అనేది ఒక నిర్ణయం కావచ్చు. రాజకీయాల్లో ఒక నాయకుడు చెప్పింది యథావిధిగా అలాగే 100% జరిగిద్దని కూడా లేదు. మనం చాలామందిని గతంలో చూసాం, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు చూసాం. ఒక పార్టీలో వదిలిపెట్టి ఇంకొక పార్టీలో చేరి ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోసి
నేను చనిపోతే పలాని పార్టీ కండవే కప్పుకుంటాను, పలాని పార్టీ జెండానే నా శవం మీద కప్పుతారని చెప్పిన వాళ్ళు అదే పార్టీని తిట్టి వేరే పార్టీల్లో చేరిన వాళ్ళని కూడా మనం చూసాం. కాబట్టి సాయిరెడ్డి ఇప్పుడు చెప్పిన దాన్ని 100% పాటిస్తారా లేదా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు చేసిన ప్రకటన మీదే మనం కన్ఫై అయ్యి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మొత్తానికి సాయిరెడ్డి నిర్ణయం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి షాకుల్ని చాలా కూడా చూశారు. ఆయన 2014లో గెలుస్తా అనుకుని ఓడిపోయినప్పుడు ఆయన పెద్ద షాక్ గురయ్యారు. ఆ తర్వాత చాలామంది ఆయన వదిలిపెట్టిపోయారు. మొన్న 2024 ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు కూడా తర్వాత ఆయన బాగా దగ్గరోళ్ళు అనుకొని దగ్గర తీసుకున్న వాళ్ళు అందరూ కూడా దూరం అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి షాక్ గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి లాంటి వ్యక్తి అన్నా అని పిలుచుకుంటాడు సాయిరెడ్డిని మనం చూసాం. ఎలక్షన్ ముందు మీటింగులు పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు సాయిరెడ్డిని పక్కన తీసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నా అన్నకంటే ఎక్కువ అని చెప్పుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనేది ఆ మీటింగ్లో మనం చూసాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇచ్చిన సాయిరెడ్డి తనను ఇప్పుడు అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళడాన్ని ఎలా జీర్ణించుకుంటారనేది చెప్పడం కష్టమైనప్పటికీ కానీ ఇంత ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కూడా తను ఎందుకు వదిలేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించే అవకాశం